నైన్ టీవీ డిజిటల్కి స్వాగతం. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆ పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర పిలుపునిచ్చారు. సోమవారం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26వ తేదీ నుంచి 5వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని పార్టీ సిద్ధాంతాలు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలంటే సభ్యత్వ నమోదు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని, జన సైనికులు దీనికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు ఊడి చక్రవర్తి, జిల్లా సెక్రటరీలు పంచాడ హరినాథ్, సురేష్, వివిధ మండల నాయకులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత 5 ఏళ్ళ నుంచి కూడా క్రియాశీల సభ్యత్వాన్ని మనం చేసుకోవడం జరిగింది. అయితే రేపు జరగబోయే 26వ తారీఖు నుంచి ఉద్యమ్ సాదిక్ ప్రధానంగా 3 విభాగాలుగా ఈ క్రియాశీల సభ్యత్వాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత మన నర్సీపట్నం నియోజకవర్గంలో 750 నుంచి 5000 వరకు కూడా క్రియాశీల సభ్యత్వాలు చేసుకుంటూ నా వెంటూ చక్రవర్తి గారు, హరినాథ్ గారు, సురేష్ గారు, మన శివ గారు, అలాగే సల్లాల ప్రసాద్ బాబు గారు, నారాయణరావు, అలాగే ఎస్ఎస్ కుమారు, వీళ్ళందరూ కూడా అశ్విన్ కుమారు, వీళ్ళందరూ ఎప్పుడు కూడా నా వెనకాల ఉండి అధ్యక్షుల వారి ఆశయాలే నిర్ణయంగా వాళ్ళ అడుగుజాడలో మేము ఉంటాం అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పార్టీయే దేవాలయంగా భావించి వీళ్ళందరూ పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడిన తరుణంలో వీళ్ళందరూ కూడా పార్టీకి నిలబడ్డారు. అయితే ఈ క్రియాశీల సభ్యత్వం వల్ల మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏ కార్యకర్త కూడా అదే పడకూడదు, ఏదైనా ప్రమాదస్గా జరిగితే ఆ కుటుంబం ఎవరు కూడా ఆ ఇల్లు ఈదులు పడకూడదన్న ఉద్దేశంతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ పార్టీ పెట్టలేని విధంగా ఈరోజు క్రియాశీల సభ్యత్వం చేసుకున్న వాళ్ళు ఏదైనా ప్రమాదస్తుగా చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఏదైనా ప్రమాదస్తుగా యాక్సిడెంట్ ఏదైనా అయినట్టే, ఏదైనా ప్రమాదంగా ఏదైతే మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీగా కూడా 50,000 రూపాయలు ఈరోజు ఏదైతే కార్యకర్త ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఎలా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ముఖ్యంగా ఈ క్రియాశీల సభ్యత్వం వల్ల రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మన నాయకత్వానికి బలపరిచే విధంగా కార్యకర్తలకి ఒక వెన్నుదన్నుగా ఈరోజు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం అనేది చాలా సంతోషకర విషయం. అయితే మన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా సర్పంచులు, ఎంపీడీసీలు, మున్సిపాలిటీలో కౌన్సిలర్ కూడా పోటీ చేస్తున్నాం. ఏదైతే మనం పోటీ చేయాలనుకుంటున్నామో ఆ అభ్యర్థులందరూ కూడా క్రియాశీల సభ్యత్వాన్ని ఇదొక అవకాశంగా మనం తీసుకొని పార్టీని బలోపేతం చేసే విధంగా స్థానిక సంస్థల నాయకత్వాన్ని మనం బలపరిచిగా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటే చాలా చక్కగా మనకి దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, సభ్యత్వం లేకుండా ఏ పదవిలో కూడా ప్రాధాన్యత ఇవ్వరు. సభ్యత్వం ఉన్న వారికే కమిటీలో స్థానం ఉంటుంది. అలాగే నామినేట్ పోస్టులో కూడా సభ్యత్వం ఉన్న వారికి ఉంటుంది. అలాగే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా సభ్యత్వం ఉన్న వారికే జరుగుతుందని చెప్పి ఈరోజు తెలియజేయవలసిన అవసరం ఉంది. అయితే ఈ 3 విభాగాలుగా ఉద్యమం సాధిక ప్రధానంగా చేసిన వాటికి పార్టీ భావజాలాలను లోతుగా అర్థం చేసుకొని సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేయడానికి ముందుకొచ్చిన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారిని ఉద్యమగా సాధికగా పార్టీ పోరాటాన్ని మరింత బలాన్ని చేకూర్చేలా కొత్త వారికి ప్రభావం చేస్తూ నవతరంలో
ప్రేరణ కలిగించిన పార్టీలో ఆహ్వానిస్తూ సభ్యత్వం చేయించిన వాళ్ళని సాధికగాను ప్రజాగాను పార్టీకి పరోక్షంగాను ఆర్థికంగాను సాంకేతిక లేదా మేధపరంగా సహకారంగా అందిస్తూ పార్టీ బలోపేతం చేసిన వారిని ప్రధానిగా అని చెప్పి అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క 3 విభాగాలుగా డివైడ్ చేసి ఈరోజు చేస్తాం. రేపు 26వ తారీఖు జరగబోయే ఈ సభ్యత్వ కార్యక్రమాలన్నీ 4 మండలాల జనసేన నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేసి నర్సీపట్నం నియోజకవర్గంలో గతం మీద 4 రెట్లు ఎక్కువగా సభ్యతలు నమోదు చేసి స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ సత్తాను కూడా చూపించి ఓట్మే ధర్మాన్ని పాటించుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ మనమందరం కూడా అధ్యక్షుల వారి ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా మనమందరం కూడా ప్రతి మండల క్వార్టర్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యాలను కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించి ఎక్కడికెక్కడ ఆ మండలాల హెడ్ క్వార్టర్లో ఒక సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ క్రియాశీల సభ్యత్వం నమోదయ్యే విధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో జిల్లాలో అత్యధికంగా నమోదయ్యే విధంగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ ఈ క్రియాశీల సభ్యతకి మన జిల్లా ఉమ్మడి సంఘాల అధ్యక్షులైనటువంటి పంచకాల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ అనకాపల్లి పార్లమెంట్కి సమన్వయకర్తగా నియమించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మరింత పార్టీని ఈ సభ్యతలు ముందుకు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ఆయన సిద్ధాంతాలు మనందరం కూడా భావజాలను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ యొక్క సభ్యతలని మీరు ఒక కుటుంబ సభ్యులాగా పవన్ కళ్యాణ్ గారికి విధేయుడిగా మనందరం కూడా మనం పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరైతే కష్టపడి సభ్యతలు ఎక్కువ చేయించారో వాళ్ళకి తగిన ప్రాధాన్యత అధ్యక్షుల వారు ఎప్పటికప్పుడు పార్టీలో పర్యవేక్షణ జరుగుతుంది. ఏది చేసినా కూడా ఇదంతా కూడా పార్టీ ఆఫీస్లో రికార్డ్ అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇదే భరోసాగా మనం సభ్యతల ముందుకు తీసుకెళ్ళినట్లయితే పార్టీలో తగిన గౌరవం, తగిన పార్టీ కమిటీలో తగిన బాధ్యతలు, అలాగే ఈ స్థానిక సంస్థలన్నింటిలో కూడా తగిన బాధ్యతలో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ప్రతి 3 రోజులకోసారి కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ క్రియాశీల సభ్యత్వం మీద మరింత ఎక్కువ చేసుకునే విధంగా విస్తృతంగా ప్రచారం చేసి మన ముఖ్యంగా ఈ 2 ఏళ్ళలో కూడా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకొని దాదాపుగా 2 దఫాల నుంచి కూడా 4,000 కోట్ల రూపాయలు ఒకసారి 6,000 కోట్ల రూపాయలతో ఈరోజు సిసి రోడ్లు, లింక్ రోడ్లు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా ఇవాళ ఈ కార్యక్రమాలు ఎంత చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో దాన్ని చూసి కూడా మనం ప్రజల్లో వివరించవలసిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 13,500 పైచలకు ఒకేసారి గ్రామ సభలు ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గ్రామాల్లో శరవేగంగా పనిచేస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి కృషి, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు ఇలా ప్రతి నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరుగుతుందంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఏజెన్సీ గ్రామాల్లో కూడా పల్లె బాగా పిలుపుతో అనేక నాలుగోడ గ్రామాలు కూడా 1,100 కోట్ల రూపాయలతో, గిరిజన గ్రామాలు కూడా రోడ్లు లేని గ్రామాలు కూడా రోడ్లు వేసే విధంగా ఇలా పవన్ కళ్యాణ్ గారు చేసుకెళ్తున్నారంటే గతం మీద ఇంకా మేము బెటర్గా ఇలా పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం వివరించి ఆయన భాషగా నిలబడవలసిన అవసరం ఉంది. మనం అందరం కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా, ట్రాన్స్ఫర్లో కూడా ఎక్కడా కూడా అవినీతి లేకుండా పాలన అందించే ఇదిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారన్న సంగతి మనందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సభ్యతలు ఎక్కువ పెరిగే విధంగా ప్రతి ఒక్కరికి కూడా వివరించవలసిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు, ఆయన చేసే కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయవలసినవన్నీ కూడా చెప్పి మరింత సభ్యతలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా నా వెనకాల నుండి